హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అవి ఏంటంటే మనం ప్రతిరోజు నిత్య జీవితంలో ఉపయోగించే వర్డ్స్. వాటి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్, డోంట్ వర్రీ. డోంట్ వర్రీ అంటే చింతించకు అని అర్థం. ఏదైనా ఒక విషయంలో మనం బాధపడుతూ ఉంటాము, అలా బాధపడుతూ చింతిస్తూ కూర్చుంటాము. అలాంటి వర్డ్ను మనం ఉపయోగించాలంటే చింతించకు అని చెప్పాలి అంటే డోంట్ వర్రీ అనే ఒక వర్డ్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, జస్ట్ కమింగ్. జస్ట్ కమింగ్ అంటే ఇప్పుడే వస్తుంది లేదా ఇప్పుడే వస్తోంది అని అర్థం. నెక్స్ట్, దట్స్ ఎనఫ్. దట్స్ ఎనఫ్ అంటే అది చాలు అని అర్థం. నెక్స్ట్ వన్, కీప్ క్వైట్. కీప్ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి. కీప్ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి. నెక్స్ట్ వన్, మై ప్లెజర్. మై ప్లెజర్ అంటే నా ఆనందం అని అర్థం. మై ప్లెజర్ అంటే నా ఆనందం. నెక్స్ట్ వన్, వెరీ ఫైన్. చాలా బాగుంది. ఏదైనా మనకు ఒక వస్తువు నచ్చింది, ఒక డ్రెస్ నచ్చింది, ఇలా ఏదైనా ఒక నచ్చింది అని చెప్పడానికి, బాగుంది అని చెప్పడానికి మనం వెరీ ఫైన్ అని చెప్తాం. అలాగే మనం ఎలా ఉన్నాము అని ఎవరైనా ఎదుటి అడిగినా కూడా మనం ఇట్స్ వెరీ ఫైన్ అని కూడా వెరీ ఫైన్ అని చెప్తుంటాం. అదేవిధంగా నెక్స్ట్ వన్, లాస్ట్, దిస్ ఈజ్ సూపర్బ్. ఇది చాలా అద్భుతమైనది. దిస్ ఈజ్ సూపర్బ్ అంటే ఇది అద్భుతమైనది, చాలా బాగుంది అని కూడా అర్థం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.